వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనము దిలీప్ క్యాథన్స్ ఆరోగ్య కేంద్రాలో ఉన్నాము. దిలీప్ క్యాథన్ గారు మనతో ఉన్నారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. మాట్లాడదాం. హలో అండి. హలో. కుక్క కాటుకి ఈ మధ్య కాలంలో చూశారు కదా, రోడ్ సైడ్ ఉన్న కుక్కలు కరిచి చాలా మంది చనిపోయారు. ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా, తనకు స్పోర్ట్స్ ప్లేయర్, ఆయన కూడా చనిపోవడం జరిగింది. పిల్లలను గాయపరిచాయి. ఏమైనా వెంటనే కుక్క కరిచినప్పుడు, చాలా కుక్కలు అటాక్ చేసినప్పుడు, మన గాయాలైనప్పుడు, ఇంజురీస్ అయినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఆయుర్వేదంలో ఏం చెప్పారు దీని గురించి? అయితే కుక్క కాటుకి బెస్ట్ రెమెడీస్ చాలా ఉన్నాయండి. చాలామంది ర్యాబీస్ ఒకటి ఇంజెక్షన్ వేస్తే దాన్ని విరుగుడు పోతుందని అనుకుంటాం, కానీ అవి వేసుకున్న ర్యాబీస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా చాలామందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే వీటిని ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా తగ్గించుకునే యోగం ఎలా ఉంది అంటే, ఊడుగ యొక్క రూటు, ఊడుగ చెట్టు యొక్క రూట్ బెరడు, ఊడుగ చెట్టు యొక్క రూట్ బెరడుని తీసుకొని గంధం తీసి ఒక్క డోస్, అంటే గంధం తీసి ఒక హాఫ్ టీ స్పూన్ దాని రసం తీసుకొని దాన్ని తాపగలిగితే విత్ ఇన్ 24 hours ర్యాబీస్ యొక్క ఎఫెక్ట్ మొత్తం బాడీలకెట్టి విషయం అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఊడుగ చెట్టు యొక్క రూటు చాలా రోడ్ల మీద వైల్డ్గా పెరుగుతాయండి. దీని ఊడుగ చెట్టు యొక్క సీక్రెట్ ఇంకొక వీడియోలో చెప్తా నేను. ఒక మనిషి 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు ఒకప్పుడు రాజుల కాలంలో, అంటే పెద్ద పెద్ద యోధులు వీళ్ళందరూ బతికింది సీక్రెట్ చెప్తాను. ఊడుగ చెట్టు యొక్క సీక్రెట్ చెప్తాను. అంటే ఎలాంటి విషాలనైనా అరికట్టే యొక్క గుణం ఉంటుంది దీనికి. దాంట్లో కుక్క అనేది నథింగ్, డాగ్ బైటింగ్ అనేది అసలు నథింగ్, పెద్ద విషయం కానే కాదు అది. కాబట్టి చాలామంది భయపడతారు ర్యాబీస్ వచ్చేది అదే అని. కానీ ఊడుగ చెట్టు యొక్క బెరడుని, ఊడుగ చెట్టు యొక్క రూట్ బెరడుని తీసేసి గంధంలాగా తీసేసి ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఒక 3 times తాపగలిగితే, రోజుకు ఒక పూట 3 రోజులు తాపగలిగితే బాడీలో ఎలాంటి విషయం కూడా ఉండదు, మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. వెంటనే చేయాలి ఇది? ఎంబడే, అంటే ఖర్చున ఒక 24 hours చేసినా పర్లేదు. అదే ఖర్చున ఎంబడే హాస్పిటల్కి వెళ్తాము, క్లీన్ చేసుకుంటాము, మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటాము. దాని తర్వాత తీసుకోండి. మీకు ఒక అపోహ ఉంది, ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకా ఏమీ అవ్వదని ఒక అపోహ. వ్యాక్సిన్స్ అన్ని ఎప్పుడు వచ్చాయండి? కుక్కలు ఎప్పటి నుంచో ఉండే, ఎప్పటి నుంచో కరవడం మొదలు పెట్టుకునేవి. వ్యాక్సిన్స్ అన్ని రీసెంట్గా వచ్చినాయి. అంతకుముందు ఏం చేశారనేది చూడండి. ఎవరు చనిపోలే అప్పట్లో, ఈ మధ్య కాలంలో చనిపోతున్నారు. అర్థం కాక చనిపోతున్నారు, కరెక్ట్ వైద్యం దొరకక చనిపోతున్నారు, కరెక్ట్ వైద్యం దొరకక సైడ్ ఎఫెక్ట్ని బారిన పడుతున్నారు. ఆయుర్వేద యొక్క గొప్పతనం పాము కాటికే ఉంది, కుక్క కాటు ఎంత అండి? కాబట్టి రూట్ కాజ్లో చాలా సులువుగా తగ్గించుకున్నాయి. ఒకవేళ అంటే కొన్ని వీడియోస్లో కుక్క కరిచిన వాళ్ళు సేమ్ కుక్కలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ఇది వాడొచ్చా? అలాంటివన్నీ విషయం, అంటే పాము కరిస్తే ఎలా అయితే రక్త ప్రసరణలో ఎలా అయితే క్లాట్ ఏర్పడి అలా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందో, కుక్క కాటు కూడా యొక్క విషయం కూడా బ్రెయిన్కి తీసుకుంటుంది అనమాట. కాబట్టి వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఎంబడే కుక్క కాటు కరిచినప్పుడు ఎంబడే ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా చేసేసి ఈ ఊడుగ చెట్టు యొక్క బెరడు తీసుకొని లోపల నుంచి రూట్ తీసుకొని ఒకవేళ 100 కానీ ఒక డోస్ ఇస్తే విత్ ఇన్ 24 hours 50% నుంచి 80% వరకు తగ్గిపోతుంది. నెక్స్ట్ డే ఇంకొక డోసు, నెక్స్ట్ డే ఇంకో డోస్, 3 doses ఇస్తే సరిపోతుంది. ఆ ఆకు యొక్క మంచిగా ఆకు తీసుకొని వచ్చి, లేత ఆకులు తీసుకొని దంచి ఎక్కడైతే కుక్క కరిచిందో అక్కడ దంచి ఆ పేస్ట్ అంతా కూడా పెట్టేసి కడితే అక్కడ ఉన్న విషం అంతా లాగేసుకుంటుంది. ఇది ప్రకృతి వైద్యం గొప్పం, ప్రకృతి యొక్క గొప్పతనం ఇది. అలాగే ప్రతి ప్రాణి, ప్రతి జంతువు, ప్రతి క్రిమి కాటుకలు ఎన్ని తీసుకోండి, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ ఒక్క ఊడుగ గురించి, ఒక్క ఊడుగ యొక్క రూట్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా డిసీజెస్కి పనికి వస్తుంది. స్పెషల్గా అన్ని విషయాలను, అన్ని కాటులను, అంటే పాము కాటు, తేలి కాటు, కుక్క కాటు అన్నిటి కూడా చాలా అద్భుతంగా తగ్గిస్తుంది. ఇది వాడిన తర్వాత పల్లెటూళ్ళలో ఇప్పటికీ వాడుతున్నారండి. ఇప్పటికీ వాళ్ళు ఖర్చుకొని ఏ ఫస్ట్ ఎయిడ్కి ఏ వ్యాక్సిన్ తీసుకోవట్లేదు, ఏ బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు తీసుకోవట్లేదు. చాలా ఈజీగా వైద్యం చేసుకుంటున్నారు. చాలా ఊర్లలో చాలా చూస్తాం, ఇంకా కామన్గా చూస్తాం. ఈ సిటీలు అంటే చాలా తక్కువ, కానీ ఊర్లలో అయితే ఇంకా చాలా కామన్గా జరుగుతాయి. అందరు హాస్పిటల్ బారిన పడట్లేదు. ఎవరైతే సెన్సిటివ్గా ఉంటున్నారో, ఎవరైతే సైన్స్ అని చెప్పేసి కొట్టుకుంటారో, సైంటిఫిక్గా పోయి పైకి తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా? సైన్స్ చాలా గొప్పది, ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా గొప్పది. పాము వచ్చిందంటే తొందరగా హాస్పిటల్కి వెళ్ళడం మంచిదే, కానీ ఒక ఆల్టర్నేట్ వైద్య విధానం కూడా ఉంది కదా, అది ఏం చెప్పింది అనేది కూడా వింటే సరిపోతుంది కదా. కాబట్టి మేము ఇంకా కొన్ని చెప్తాను. ఇంకో తేలు కాటుకు చాలా అద్భుతమైన రెమెడీ, ఎలాంటి మందు కూడా లేదు ఇక్కడ, మెడిసిన్ కూడా లేదు. ఎలాంటి తేలైనా సరే తేలు కన్నా బయట చేస్తే అద్భుతమైన రెమెడీ ఉందండి.
ఏంటది? ప్రాక్టికల్గా ఇది నేను అనుభవంలో ఎంతో మంది వందల మంది మీద ఎక్స్పెరిమెంట్ చేసి చూసిన నేను. విత్ ఇన్ 2-3 మినిట్స్లో విషయం దిగిన రిజల్ట్స్. ఇది మా గురువులు మాకు చెప్పిన విద్య. ఆ విద్యని ఈరోజు మీకు చిన్న టెక్నిక్గా మీకు రాసి చూపిస్తాను. అది చెప్పకూడదు. మా గురువులు ఏం చెప్పారంటే, ఈరోజు మీ కుక్క కాటు గురించి చెప్పారు కాబట్టి అన్ని విషయాలకు కూడా అరికట్టే విషయం ఒక ప్లాంట్ గురించి చెప్పిన, ఒక మొక్క గురించి చెప్పిన. కానీ తేలు కాటు కూడా అప్పటికప్పుడు ఎక్కడో చిన్న బయట కొట్టిందంటే ఎంబడే ఏమి లేదు, ఊడగ చెట్టు లేదు, ఏమి లేదనుకోండి, చాలా సింపుల్ రెమెడీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ రెమెడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని అంటే, ఈ రెమెడీని మా గురువులు రాసి మాత్రమే చూపించమన్నారు, చెప్పొద్దు అన్నారు. అంటే ఒకప్పుడు వైద్య విధానం ఇలాగే ఉండిందండి, తప్పుగా అర్థం చేసుకోకండి. ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తే మీ కర్మ, మూఢనమ్మకాలను కొట్టేస్తే మీ కర్మ. ఓకేనా? నేను మాత్రము మా గురువులు చెప్పింది ఈరోజు మీకు చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తేలు ఎక్కడైతే బైట్ చేసిందో, ఇది తేలు బైట్ అనుకుందాం, స్కార్పియో యొక్క బైట్ ఇది. ఓకేనా? ఇది స్కార్పియో బైట్ ఇక్కడ కరిచింది అనుకుందాం. దీనికి మనం ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏందనేది మీరే గుర్తించండి. ఫైనల్గా ఏం సింబాలిక్ అనేది మీరు గుర్తించండి, నేను చెప్పను. ఓకేనా? స్టార్. ఈ సింబాలిక్ గన కరిచిన మధ్యలో, ఎక్కడ కరిస్తే దాని మధ్యలో ఇలా ఒక 21 టైమ్స్ చేయగలిగితే తేలుకాటు విషయం విత్ ఇన్ 2 మినిట్స్లో దిగుతుంది. ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి ప్లాంట్, ఎలాంటి చెట్టు కూడా అవసరం లేకుండా తగ్గుతుంది. ఇది నా అనుభవం చెప్తుంది. నా అనుభవం, మా గురువుల అనుభవం ఇది. ఒక గురువు నాకు బోధించిన విద్య ఇది. ఇది నేను ఈరోజు అందరికీ చెప్తున్నాను. ఒక ఎమర్జెన్సీలో మీరు పాటించి చూడండి. ₹1 ఖర్చు కూడా కాదు. 2 నిమిషాల్లో మనిషి ఏం చావడండి తేలు కరిస్తే. ఖచ్చితంగా ఈ సింబాలిక్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడైతే బైట్ చేస్తుందో దాని సరౌండింగ్ అంతా కూడా ఈ సింబాలిక్ గీసి చూడండి. ఎలాంటి బైట్ అయినా సరే విషం అనేది విత్ ఇన్ 2 మినిట్స్లో దిగిపోతుంది. ఇది నా అనుభవం అండి. అంటే ఫింగర్తో ఇలా రాయాలంటారా? అంతే అంతే, వేలుతోటి ఇలా చేయడమే. ఒక 21 టైమ్స్ చేసేసి ఇలా అంటే పోతుంది. ఇది నా అనుభవపూర్వంగా చెప్తున్నా నేను. ఇది సనాతన ధర్మంలోనే గొప్పతనం అండి. ఇది ఎలాంటి విషయాలైనా సరే ఒకప్పుడు ఎలాంటి మూలికలు అవైలబుల్ లేనప్పుడు ఇలాంటి అంటే ఎనర్జెటిక్గా చేసిన విద్యలు ఇవన్నీ కూడా. ఇది నువ్వు మూఢనమ్మకం కొట్టేస్తే అది నీ కర్మ కిందికే వస్తుంది తప్ప నీకు నాలెడ్జ్ లేదు, దీని మీద అవగాహన లేదని చెప్పేది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఎంత వర్కౌట్ అవుతుంది అనేది నువ్వు అనుభవించినప్పుడే నీకు తెలుస్తుంది. నోటికి వచ్చినట్టు కామెంట్ పెడితే నీకు ఈ సనాతన ధర్మం యొక్క విలువ నీ జన్మలో నీకు తెలియదు. కాబట్టి సనాతన ధర్మం యొక్క విలువని మీరు గుర్తించగలిగితే ఇలాంటి విద్యలు 100,000లలో ఉన్నాయి. ఎంత గొప్ప వైద్య విధానాలు ఉన్నాయి కదా అసలు మన భారతదేశంలో. అంటే ఒక విషయం తెలియకపోతే లేదు అని అర్థం. అట్లా పెన్ను అంటే ఇక్కడ పెన్ను ఉంది, ఇది లేదు అంటే లేదు అంతే. కానీ ఈ పెన్ను ఏదైతే రాయగలుగుతుందో, ఈ పెన్నుతోటి మనం ఏదైతే రాయగలుగుతామో మన మనసులో మనము అంటే ఎలాంటి రూపం కూడా లేదు, మన మనసులో రాసుకోవచ్చు. ఈ పెన్నుతో రాసే పదాలన్నీ కూడా మన మనసులో ఉంటేనే పెన్ను ద్వారా వస్తాయి. ఈ పెన్ను లేకపోయినా సరే మన మనసులో అలాగే ఆ వర్డ్స్ అలాగే నిలిచిపోయే రాత కూడా రాసుకోవచ్చు. ఏది నిజం? మన మనసులో ఉన్న రాత నిజమా, ఈ పెన్నుతో రాసిన రాత నిజమా? ఆలోచిస్తే సనాతన ధర్మం యొక్క విలువ అనేది తెలుస్తుంది. ఎక్సలెంట్గా చెప్పారండి. ఇంకా నో వర్డ్స్, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా ఇప్పటికైతే ప్రతి ఒక్కరికి మన సనాతన ధర్మం అండ్ మన వైద్య విధానం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. అండ్ తెలుసుకుని అవి పాటిస్తే మాత్రం ఎట్లాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఈ సనాతన వైద్య విధానం గొప్పతనం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.